తూర్పుగోదావరి జిల్లాలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి భూములిచ్చిన తమకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. 2017లో ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతులు సహకరించి భూములిస్తే 10 ఏళ్లైనా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం సరిపోదని పెంచాలని కొందరు రైతులు కోర్టుకు వెళ్లగా దీన్ని సాకుగా చూపి అధికారులు రైతులకు న్యాయం చేయకపోవడం సరైంది కాదన్నారు. రైతులకు వడ్డీతో సహా లెక్కించి పరిహారం చెల్లిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినా అధికారులు మాత్రం అమలు చేయడం లేదన్నారు. భూములిచ్చిన రైతులంతా కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆదుకోవాలని కోరారు. ప్రతి ఒక్కడు తెలుగుదేశం కార్యకర్త 2017 నుంచి అంటే మాకు పురుషోత్తపట్నం రైతుల దగ్గర భూములు తీసుకున్నారండి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కడుతున్నామని ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. అప్పుడు మా రైతులందరూ కూడా అంగీకారం తెలిపి కొంతమంది రైతులు ఆ రోజులు ఏదో ఇంకా ఎక్కువ రేట్లు వస్తాయని చెప్పి వాళ్ళు ఏదో కొంచెం ఆశపడి దీన్ని కోర్టు చేయడం జరిగిందండి. ఆ శిక్ష ఇవాళ మేము అందరూ అనుభవిస్తున్నామండి. వడ్డీతో సహా డబ్బులు ఇస్తా అన్నారండి. ఇప్పుడు వరకు డబ్బులు కానీ ఆ ప్రస్తావన కానీ ఎమ్మెల్యే గారు 10 సార్లు చెప్పినా 20 సార్లు చెప్పినా బొడ్డు గారు చెప్పినా ఎవరు చెప్పినా అవి అక్కడే ఉండే కానీ రూపాయి మాకు రాలేదండి. దీనివల్ల మా పిల్లలకు పెళ్లిళ్ళు అవుతలేదు. పెళ్లి లేని పిల్లలకు కాపురాలు లేవు. ఇల్లు కట్టుకోలేకపోయారు, ఏం కట్టుకోలేకపోయారు. కొనుక్కున్నావు ఏదో పొలం కొనుక్కున్నారంటే లేదు, పెళ్లి చేద్దామంటే లేదు, ఏది లేదు. మా బతుకులు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయండి. అన్ని విధాలుగా నాశనం అయిపోయింది. పోలవరం ప్రాజెక్టు వల్ల కానీ పుష్కర ఎత్తిపోతల వల్ల కానీ చాగలనాడు వల్ల అన్ని విధాలుగా నాశనం అయిపోయిన పురుషోత్తపట్నం రైతులేనండి. పురుషోత్తపట్నం రైతులు 1,50,000 కూడా పొలాలు ఇచ్చారు. అదే పొలం కోట్ల మీద నడుస్తుంది. ఇవాళ మేము అన్ని విధాలుగా నాశనం అయిపోయాం వీటి వల్ల.